నేటి సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సంబంధాలు పూర్తిగా అడుగంటిపోవటం అనేది జరిగింది. అలాంటి సమాజాన్ని బాధ్యతాయుతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడం కోసము, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమను పెంచడము, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమను పెంచడం కోసం ఈ యొక్క వీడియో మీ అందరి కోసం చేయటం అనేది జరిగింది. ఈ వీడియో చూడటం ద్వారా పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలి అనేటువంటి విషయం మీ అందరికీ అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీతో పాటుగా మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు, మీ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని చూపించండి మరియు షేర్ చేయండి. వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్దాము. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయేటువంటి కథ శ్రవణ కుమారుడి కథ. ఈ కథ మీలో చాలా మంది వినుండొచ్చు. అయినా సరే ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. పూర్వము కొన్ని సంవత్సరాల క్రితము ఒక దట్టమైనటువంటి అరణ్యం లోపల శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులతో పాటుగా నివాసం ఉండేవాడు. నిజానికి శ్రవణ కుమారుడి యొక్క ఇద్దరు తల్లిదండ్రులు కూడా కళ్ళు, చెవులు ఏవి కూడా అవయవాలు పనిచేయకుండా గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులతో పాటు ఆ యొక్క అరణ్యంలో జీవనం కొనసాగిస్తుండేవాడు. 24 గంటల పాటు ఆ తల్లిదండ్రులని తన కంటికి రెప్పలలా కాపాడుకుంటూ వాళ్ళ యొక్క యోగక్షేమాలను చూసుకుంటూ శ్రవణ కుమారుడు ఆ యొక్క అరణ్యంలో తన యొక్క జీవితాన్ని గడపటం అనేది చేసేవాడు. అలాంటి ఆ యొక్క అరణ్యం లోపలికి ఒకరోజు శ్రీరామచంద్రమూర్తి యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు అడవిలో జంతువులను వేటాడడం కోసం ఆ యొక్క అరణ్యానికి రావటం అనేది జరుగుతుంది. ఆ అరణ్యంలో వేట కోసం వచ్చినటువంటి దశరథ మహారాజుకు అరణ్యంలో ఎక్కడా కూడా ఆయనకు ఒక్క జంతువు కూడా కనబడకపోయేసరికి అలసిపోయినటువంటి దశరథ మహారాజు ఆ అడవిలో మధ్యాహ్న సమయంలో ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోవటం అనేది జరుగుతుంది. అలా గాఢ నిద్రలో ఉన్నటువంటి దశరథ మహారాజుకు పక్కలో ఉన్నటువంటి నదిలో నుంచి ఏవో జంతువు నీళ్లను తాగుతున్నటువంటి శబ్దం తన చెవులకు వినబడటం అనేది జరిగింది. దాంతో నిద్రలోంచి మేల్కొన్నటువంటి దశరథ మహారాజు తన పక్కలో ఉన్నటువంటి ఆయుధాలను ధరించి ఆ శబ్దం వస్తున్న వైపుగా నడవటం అనేది చేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళినటువంటి దశరథ మహారాజుకు నదిలో నుంచి శబ్దాలు వినబడుతున్నాయి, కానీ జంతువు కనబడలేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక దశరథ మహారాజు తన చేతిలో ఉన్నటువంటి ధనుసుతోటి తన యొక్క బాణాన్ని ఆ యొక్క శబ్దం వస్తున్నటువంటి వైపుగా వేయటం అనేది చేస్తాడు. అలా వేసినటువంటి ఆ యొక్క బాణం అనేది వెళ్ళి ఆ శబ్దం వస్తున్నటువంటి ఆ యొక్క జంతువుకు గుచ్చుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత దశరథ మహారాజు ఆ యొక్క నదిని దాటి అటువైపుగా వెళ్ళి ఆ యొక్క జంతువు ఎక్కడైతే శబ్దం చేస్తుందో అక్కడికి వెళ్ళి చూస్తే తన యొక్క కళ్ళకు ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు కనబడటం అనేది జరిగింది. మరి అక్కడ ఆయన చూసినటువంటి జంతువు ఏంటంటే ఒక మనిషి యొక్క శరీరం. ఆ మనిషి ఎవరో కాదు, ఇంతకుముందు మనం కథలో ముందుగా చెప్పుకున్నటువంటి శ్రవణ కుమారుడు. ఆ యొక్క శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులకు దాహం వేయడంతో ఒక కుండలో ఆ యొక్క నదిలో నీళ్లు తీసుకుపోవడానికని ఆ నది దగ్గరికి వస్తే ఆ యొక్క నదిలో నీళ్లను ముంచుతున్నప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని విన్న దశరథ మహారాజు ఏదో జంతువు నీళ్లు తాగుతుందని భ్రమించి శ్రవణ కుమారుడి పైన బాణం వేయటం అనేది జరుగుతుంది. దాంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రవణ కుమారుడి దగ్గరికి వెళ్ళినటువంటి దశరథ మహారాజు నన్ను క్షమించు అని అడుగుతాడు. అప్పుడు శ్రవణ కుమారుడు ఈ విధంగా చెప్తాడు, చూడు రాజా, మీరు తెలుసో తెలియకో నా యొక్క ప్రాణాలను తీస్తున్నారు. కాకపోతే నా యొక్క చివరి కోరికగా ఇదే అడవి లోపల నా తల్లిదండ్రులు ఎంతో దాహంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళకు నేను వాళ్ళ దాహాన్ని తీర్చకపోతే వాళ్ళు మరణిస్తారు. కాబట్టి నా యొక్క చివరి కోరికగా మీరు ఈ యొక్క నదిలో నీళ్లు తీసుకొని వెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వండి అని చెప్పి శ్రవణ కుమారుడు మరణించటం అనేది చేస్తుంది. అలా ఆ యొక్క శ్రవణ కుమారుడి యొక్క చివరి కోరిక మేరకు దశరథ మహారాజు ఆ యొక్క కుండలో నీళ్లు తీసుకొని ఆ యొక్క తల్లిదండ్రుల కోసం అడవంతా వెతుకుతూ ప్రయాణిస్తుంటే చివరకు ఆ యొక్క అడవి లోపల ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. ఆ మర్రి చెట్టు తొర్రలో గుడ్డివారైనటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఆ చెట్టు తొర్రలో ఉండటం అనేది జరుగుతుంది. దశరథ మహారాజు ఆ ప్రాంతానికి వస్తుంటే ఆయన యొక్క శబ్దాన్ని విన్నటువంటి ఆ యొక్క గుడ్డివారైనటువంటి తల్లిదండ్రులు దశరథ మహారాజుని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తే దశరథ మహారాజు తాను చేసినటువంటి తప్పును గురించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులకు చెప్పటం అనేది చేస్తారు. వాళ్ళు ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా కోపంతో ఉడికిపోయినటువంటి ఆ యొక్క ఇద్దరు తల్లిదండ్రులు కూడా దశరథ మహారాజుని నువ్వు కూడా మాలాగే పుత్ర శోకముతోటి చనిపోవుగాక అని శపించటం అనేది జరుగుతుంది. ఆ శాపం కారణంగానే దశరథ మహారాజు కూడా శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళినప్పుడు ఆ బాధను తట్టుకోలేక దశరథ మహారాజు కూడా చనిపోవటం అనేది జరుగుతుంది.
అంటే ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, అక్కడ శ్రవణ కుమారుడు అనేటువంటి వ్యక్తి తాను చనిపోయేటువంటి చివరి క్షణాల లోపల కూడా తన తల్లిదండ్రుల గురించే ఆలోచించడం అనేది జరిగింది. కానీ నేటి కాలంలో ఉండేటువంటి పిల్లలు మాత్రము వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు అభివృద్ధి లోపలికి రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులను మరిచిపోయి వాళ్ళని తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో పడివేస్తున్నారు. మరి తల్లిదండ్రుల యొక్క విలువ తెలవాలంటే మన పురాణాల్లో ఉండేటువంటి కథలు చదివితే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి నీతి కథల్ని మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు మనం నేర్పించినట్టయితే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమను కలిగి ఉంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క కథను మీ అందరికీ చెప్పటం అనేది జరిగింది. ఈ యొక్క కథ అనేది మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు.